క్రీస్తులు నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నామమందు మీ అందరికీ నా శుభాభివందనములు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమంలో మీరు చూసి ఆనందించి సంతోషంతో మీరు ఉన్నట్లు మీరు చేసే ప్రతి ఫోన్స్ ద్వారా మేము గ్రహిస్తూ ఉన్నాము. ప్రియ సహోదరుడా, ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని మేము టెలికాస్ట్ చేయడానికి మా కోసం, మా పరిచర్యల కోసం ప్రార్థించండి. నిశ్చయముగా దేవుడు మీ కన్నిటిని, దుఃఖాన్ని మీ సంతోషంగా మార్చి మీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ఈరోజు కూడా ఒక చిన్న కార్యాన్ని మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథంలో 19వ అధ్యాయం అందు 23వ వాక్యంలో ఒక వాక్యం ఈ విధంగా చెప్పబడుతుంది. ఆ వాక్యం చెప్పబడుతుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనం. వాక్యం ఎంత అమూల్యమైనదో చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనం. అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుని సేవకుడు ఎంత అమూల్యమైన వాక్యాన్ని వ్రాస్తున్నాడో మనం చూస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనమట. తద్వారా వచ్చే ఫలితం ఏంటి? అది ఏం కలుగు చేస్తుంది? వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అట్టి వారికి తృప్తిగా ఉండి ఏ అపాయం లేకుండా ఉంటారు అని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం, దేవునికి భయభక్తులు కలిగిన వారు తృప్తి కలిగి ఉంటారని చెప్పి మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, తృప్తి కలిగిన జీవితం అనే ఒక చిన్న అంశాన్ని మీతో పంచుకోబోతున్నాను. తృప్తి కలిగిన జీవితం. ఈరోజు సాధారణంగా ఒక వ్యక్తిని చూసి, బ్రదర్ భోంచేశారా అని అడిగినట్లయితే అతడు ఏమంటాడు? ఏదో చేశానులేండి అంటాడు. ఎందుకో తెలుసా? మనం భోజనం చేసే భోజనంలో కూడా ఏదో చేశాం అన్నది వేరు, భోజనం బాగుంది అని చెప్పడం వేరు, ఏదో పర్వాలేదు అని చెప్పడం వేరు, తృప్తిగా తిన్నాను బ్రదర్ అని చెప్పడం వేరు. ఆమేన్, హల్లెలూయా. సాధారణంగా ఒక వ్యక్తిని చూసి భోజనం చేశారంటే ఏదో చేశాను బ్రదర్ అంటే ఏంటి అర్థం? భోజనం బాగలేదని అర్థం, సంతృప్తి లేదని అర్థం. అదే ఒక రకమైన టేస్ట్ భోజనంలో ఉన్నట్లయితే ఆ వ్యక్తిని చూసి భోజనం చేశారంటే పర్వాలేదు బ్రదర్, బాగానే ఉండింది అంటారు. అంటే అతనికి ఏదో ఒక 50% సాటిస్ఫైడ్ అయింది. కొంతమందిని అడిగి చూసారంటే పర్లేదు బాగానే తిన్నాను అంటారు. అంటే ఏంటి అర్థం? 75% సాటిస్ఫైడ్ అయ్యాడు. కొంతమందిని చూసారంటే చాలా సంతోషంగా చెప్తారు, తృప్తిగా తిన్నాను బ్రదర్ అంటారు. అంటే ఏంటి అర్థం? 100%. సాధారణంగా ఒక భోజనం చేసే విధానంలోనే 25% ఉంది, 50% ఉంది, 75% ఉంది, 100% ఉంది. ఏదో ఆకలికి తిన్నానులే అనేది వేరు, తృప్తిగా తిన్నాను అనేది వేరు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆహారంలోనే ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అదేవిధంగానే మన జీవితంలో కూడా అనేక క్వాలిటీస్ ఉన్నాయి. కొంతమందిని మీరు అడిగినట్లయితే ఏం బ్రదర్ ఎట్లా ఉన్నారు బ్రదర్ అంటే ఏదో ఉన్నాం బ్రదర్ అంటారు. అంటే ఏంటి అర్థం? బాగలేదని అర్థం. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, కొంతమందిని అడిగినట్లయితే ఏదో నట్టుకొని పోతున్నాం అంతే బ్రదర్, ఏదో బతకాలి నట్టుకొని పోతున్నాం. అంటే ఏంటి అర్థం? తృప్తి లేని జీవితం. కొంతమందిని అడిగి చూసారంటే ఏంటి బ్రదర్? ఏదో పోతుంది బ్రదర్, ఏదో ఉద్యోగానికి పోతున్నాం, సాయంత్రం అయితే ఇంటికి వస్తున్నాం, ఏదో వచ్చాం, తిన్నాం, పడుకున్నాం, వెళ్ళిపోయాం, ఏం బతుకో అంటారు. అంటే ఏంటి అర్థం? తృప్తి లేదు. కొంతమందిని అడిగి చూసారంటే తృప్తిగా ఉన్నాను బ్రదర్, ఏ కొరత లేకుండా తృప్తిగా ఉన్నాను బ్రదర్ అంటూ ఉంటారు. కారణం, వాళ్ళ జీవితంలో తృప్తి ఉంది, మిగతా వారి జీవితంలో తృప్తి లేదు. తృప్తి లేదంటే కారణం అసంతృప్తి ఉంది అని అర్థం. ప్రతి కుటుంబాల్లో ఈరోజు అసంతృప్తి ఏదో ఒక కార్యంలో ఉంటూనే ఉంది. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ జీవితంలో కూడా తృప్తిగా ఉన్నావా అని నిన్ను ప్రశ్నిస్తున్నా. నీ మనస్సాక్షిని చూసి చెప్పు, తృప్తిగా ఉన్నావా? ఏం చెప్తారు బ్రదర్, నా భర్తలో మార్పు లేదు, నేను ఎట్లా తృప్తిగా ఉండగలను అంటున్నావు కదా. ఏం చెప్తారు బ్రదర్, ఎప్పుడు చూసినా అప్పుల బాధలు,
నేను ఎట్లా తృప్తిగా ఉండగలను అని అంటున్నావు కదా. ఎందుకు చెప్తారు బ్రదర్, ఎప్పుడు చూసినా ఏదో ఒక వ్యాధి, నేను ఎట్లా తృప్తిగా ఉండగలను అంటున్నావు కదా. అంటే ఏంటి అర్థం? నువ్వు తృప్తిగా లేదనే అర్థం. ఆమేన్, హల్లెలూయా. కానీ నా దేవుని యొక్క వాక్యం తేటగా చెప్పబడుతుంది, యెహోవాకు భయపడు వారికి ఆయన తృప్తి కలిగిన జీవితాన్ని ఇస్తాడట. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో తృప్తి కలిగిన జీవితాన్ని మనకు అనుగ్రహించాలని, తృప్తికరమైన జీవితాన్ని మనం అవలంబించాలి, సంతృప్తిగా మనం ఉండాలన్నది దేవుని ఆశ. ఆమేన్. నీవు పరిచర్య చేస్తున్నావా? తృప్తిగా ఉండాలని ఆశపడుతున్నాడు. నీవు ఉద్యోగం చేస్తున్నావా? నీ ఉద్యోగంలో నీవు తృప్తిగా ఉండాలని ఆశపడుతున్నాడు. కూలిపడి చేస్తున్నావా? నీ కూలిపడిలో నువ్వు తృప్తిగా ఉండాలని ఆశపడుతున్నాడు. లేదు, నీవు ఏదో ఒక వ్యాపారం చేస్తున్నావా? నీవు తృప్తిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీవు ఏది చేసినా తృప్తికరమైన జీవితం నీకు కలగాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. కానీ నీ జీవితంలో ఆ తృప్తి ఉందా? లేదంటే కారణం ఏంటి? లేదంటే కారణం ఏంటి? ప్రియ సహోదరి సహోదరుడా, తృప్తి కలిగిన జీవితమే ఒక మహిమ కలిగిన జీవితం. సాధారణంగా కొన్ని కార్యాలు మీతో గుర్తు చేస్తున్నాను. ఒక వ్యక్తి 100 రూపాయలు సంపాదించుకొని వచ్చాడంటే ఆ 100 రూపాయలని తన కుటుంబంలో మంచిగా భుజించి మంచిగా సంతోషంగా ఉండి భార్య, పిల్లలు, భర్త అందరూ ఒక సంతోషకరమైన జీవితం జీవించేటప్పుడు అది వారికి తృప్తి కల్పిస్తుంది. తద్వారా ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. కానీ మరికొన్ని కుటుంబాలను మీరు గమనించినట్లయితే రోజుకి వేల సంపాదన ఉంటుంది. కానీ ఆ వేల సంపాదనలో కూడా డబ్బంతా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటుంది. కొంతమంది చెబుతూ ఉంటారు. ఎందుకు చెబుతారు బ్రదర్? బీపీ అంటారు, షుగర్ అంటారు, ఈ టెస్ట్ ఆ టెస్ట్ అంటారు, అన్ని స్కాన్లు ఇది అది అని చెప్పి ప్రతి నెల డబ్బులు డాక్టర్కే ఇచ్చేస్తున్నాం. కారణం ఏంటి? తృప్తి లేదు. సంపాదించే సంపాదన వేరొకడు తింటున్నాడే, అది ఎట్లా తృప్తి? బైబిల్ వాక్యం తేటగా చెప్పబడుతుంది, నీ కష్టార్జితాన్ని నీవు అనుభవించదవు, అదే తృప్తి. కానీ డాక్టర్ల దగ్గరికి వెళ్తుందంటే తృప్తి లేదు అని అర్థం. కొంతమందిని చూసారంటే డాక్టర్ల దగ్గరకు వెళ్తుంది, ఇంకా చూస్తే ఈ వడ్డీలకు ఆ వడ్డీలకు డబ్బులు ఖర్చులు పెట్టేస్తున్నాం, చివరికి బాడుగులంట ఇవంట అన్నీ పోగా చివరికి మా జీవితంలో అప్పులే మిగులుతున్నాయి బ్రదర్. ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం బ్రదర్ అంటున్నారు. కారణం ఏంటి? తృప్తి లేదు. ప్రతి క్రైస్తవ జీవితంలో ప్రతి వ్యక్తి తృప్తికరమైన జీవితాన్ని జీవించాలని, నా యేసయ్య ఆశీర్వదించాలని ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరుడా, నీవు అసంతృప్తిగానే ఉన్నావు, అసంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు. నీ ఆత్మీయ జీవితంలో అసంతృప్తి, నీ కుటుంబంలో అసంతృప్తి, భార్యాభర్తల మధ్య తృప్తి లేదు, భార్య పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య తృప్తి లేదు, కుటుంబం అంతా సమాధానం లేదు. ఇంకా ఎందుకు జీవితం? వేదన, కుమిలిపోతూ ఉన్నావు. కానీ నీకు ఒక శుభవార్త చెబుతున్నాను. నేను ఆరాధించే దేవుడు నిన్ను తృప్తిగా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ తృప్తి కలిగిన జీవితం ఎవరికి కలుగుతుందో తెలుసా? ఇదే వాక్యంలో దేవుని వాక్యం తేటగా చెప్పబడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు తృప్తి కలిగి ఉంటాడు. ఆమేన్. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు అంటే ఎవరు? మీరు అడగొచ్చు, బ్రదర్ నేను సంఘానికి వెళ్తున్నాను, బాగా ఆరాధిస్తున్నాను, పాటలు పాడుతున్నాను, సాక్ష్యాలు చెప్తున్నాను, ఇంకా దేవునికి భయపడడం అంటే ఏంటి? కొందరు అంటూ ఉంటారు, బ్రదర్ నేను ఆత్మాభిషేకం పొందాను, అన్య భాషలు మాట్లాడుతున్నాను, పరిచర్య కూడా చేస్తున్నాను, ఇంకా నాలో తృప్తి లేదే, నాకు ఇంకా తృప్తి లేదే, దేవునికి భయపడడం అంటే ఏంటో తెలియడం లేదు బ్రదర్ నాకు అంటున్నారు. అన్నీ ఉన్నాయి, అన్నీ మంచివే, కానీ దేవునికి భయపడడం అంటే వేరు. దేవునికి భయపడడం అంటే వేరు. సంఘానికి వెళ్ళడం మంచిది, ఆరాధించడం మంచిది, కానుకలు చెల్లించడం మంచిది, దశమ భాగములు ఇవ్వడం మంచిది, పాటలు పాడి దేవుని ఆరాధించడం మంచిది, సాక్ష్యాలు చెప్పడం మంచిది, పరిచర్య చేయడం మంచిది, అన్నీ మంచివే. కానీ నిజంగానే దేవునికి భయపడే భయం అంటే ఏంటో తెలుసా? అబ్రహాం యొక్క జీవితంలో గమనించినట్లయితే అబ్రహాముకు దేవుడు 99వ సంవత్సరంలో, సుమారు 100వ సంవత్సరంలో ఈసాకును అనుగ్రహించాడు. 100 సంవత్సరముల తర్వాత ఒకే ఒక కుమారుడు ఈసాకును దేవుడిచ్చాడు. ఆ బిడ్డ కొంచెం పెద్ద పెరిగైన తర్వాత దేవుడు ఒకరోజు అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహామా, నీ ఏకైక కుమారుడు, నీవు ప్రేమించే నీ కుమారుణ్ణి రేపు మోరియా కొండపైకి తీసుకుని వచ్చి
బలిగా అర్పిస్తావా అని అడిగాడు, సమర్పిస్తావా అని అడిగాడు. వెంటనే అబ్రహాం ఏం చేశాడో తెలుసా? తన కుమారుని అంగీకరించడానికి, తన కుమారుని దహనం బలిగా అర్పించడానికి కూడా సిద్ధపడ్డాడయ్యా. అబ్రహాం యొక్క జీవితాన్ని మీరు గమనించినట్లయితే దేవుడు చెప్పిన మాటకు లోపడ్డాడు. బాగా ఆలోచన చేసి చూడండి. 100 సంవత్సరాల తర్వాత పుట్టిన ఒకే ఒక బిడ్డ, ఆ బిడ్డను కూడా దేవునికి అర్పించడానికి, త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. సాధారణంగా మనిషి ఏ విధంగా ఇటువంటి కార్యాల్లో ఏ విధమైన కార్యం చేస్తాడో తెలుసా? దేవుడు బయలుపరిచిన వెంటనే తన భార్యతో చెప్పుంటాడు, శారాతో చెప్పుండాలి. అబ్రహాం, శారా, దేవుడు ఈ విధంగా దేవుడు దర్శనం ఇచ్చాడు, ఈసాకుని బలిగా అర్పించమంటున్నాడు, అర్పించమంటావా అని అడుగుంటాడు. సాధారణంగా ఆ విధంగా అడుగుంటే శారా ఏమై ఉంటుంది? అబ్రహాంను చూసి, ఓ ముసలివాడా, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఈ వయసులో 100 సంవత్సరాల తర్వాత దేవుడు ఈసాకునిచ్చాడు, అతన్ని ప్రేమగా నేను పెంచుతున్నాను, అతన్ని ఆడంబరంగా నేను పెంచుతున్నాను, నాకు ఊపిరిగా ఉన్నది ఒకే ఒక కుమారుడు, ఆ కుమారుని పోయి మోరియా కొండకి తీసుకువెళ్ళి బలిగా అర్పించబోతావా ఏమి? పిచ్చివాడిగా మాట్లాడుతున్నావు అబ్రహాం. కావాలంటే నీకు నీవే బలిగా అర్పించుకో, నాకు అవసరం లేదు, కానీ నా కుమారుడు నాకు కావాలి అని చెప్పి మాట్లాడుంటుంది. కానీ అబ్రహాం ఏం చేశాడో తెలుసా? దేవుడి చిత్తానికి ఏ ఆటంకం కలగకూడదు, దేవుడు చెప్పిన కార్యానికి ఏ అడ్డంకు రాకూడదని చెప్పి శారాతో కూడా చెప్పకుండా అతడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మేము దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నామని చెప్పి, దేవునికి బలి అర్పించి వస్తామని చెప్పి తన యొక్క భార్య దగ్గర చెప్పి వెళ్ళిపోయారు. ప్రియ సహోదరి సహోదరుడా, మోరియా కొండ దగ్గరికి వచ్చేశారు. కొండ దగ్గరికి వచ్చిన వెంటనే అబ్రహాంలో ఉన్న విశ్వాసాన్ని గమనించి చూడండి. పనివారిని అందరితో చెప్తున్నాడు, పనివారందరూ కలిసి వారితో మాట్లాడుతూ ఉన్నాడు, మీరందరూ ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి దేవునికి బలి అర్పించి మేము తిరిగి వస్తాము అని చెప్పి అంటున్నది మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాం యొక్క విశ్వాసం ఎంత గట్టిదో చూడండి. సాధారణంగా అబ్రహాం బలి ఇవ్వబోయేది ఈసాకుని తెలుసు. ఒకవేళ బలిగా అర్పించినట్లయితే తిరిగి వచ్చేది అబ్రహాం మాత్రమే. నేను తిరిగి వస్తాను అన్న మాట చెప్పలేదు, మేము తిరిగి వస్తామంటున్నాడు. కారణం, అబ్రహాముకు తెలుసు దేవుడు బలి తీసుకునే దేవుడు కాదు, తానే బలిగా తన్ను అర్పించే దేవుడని. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, అబ్రహాము ఈసాకుని తీసుకుని మోరియా కొండకి వెళ్ళాడు. వెళ్ళి కట్లన్నీ పేర్చిన తర్వాత బలి అర్పించడానికి సిద్ధపడే సమయంలో ఈసాకు అడుగుతున్నాడు, నాన్న, బలి అర్పించడానికి కట్లున్నాయి, కత్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ గొర్రెపిల్ల ఎక్కడని అడుగుతున్నాడు. వెంటనే అబ్రహాం అంటున్నాడు, కుమారుడా, దేవుడు చూసుకుంటాడని చెప్పి. ఈ చిన్నపిల్లవాడైన ఈసాకు ఏం అర్థం కాలేదు. దేవుడు చూసుకుంటాడని చెప్పి కమ్మునున్నాడు. కట్లని పేర్చాడు, అంతా అయిపోయింది. బలి అర్పించే సమయంలో ఈసాకు కాళ్ళు చేతులు కడుతున్నాడు. ప్రియ సహోదరుడా, బైబిల్ గ్రంథం తేటగా చెప్పబడుతుంది ఈసాకు కాళ్ళు చేతులు కట్టాడని. కాళ్ళు చేతులు కట్టేటప్పుడు ఈసాకు అర్థమయ్యింది బలిగా అర్పింపబోయేది మనవల్లే ఏమో. నా ప్రియ సహోదరుడా, ఈసాకు యొక్క హృదయం ఎంత బాధపడి ఉంటుంది. ఆ యొక్క కట్లపైన ఈసాకును పడుకోబెట్టినప్పుడు ఈసాకు అడుగుంటాడు, నాన్నా, నేను బ్రతకాలని ఆశపడుతున్నానని చెప్పినప్పుడు కన్న తండ్రి అయిన అబ్రహాం యొక్క హృదయం ఎంత బద్దలైపోయి ఉంటుంది. దేవునికి నేను మాట ఇచ్చాను, నా మాటను నేను తీసుకోను, నేను రివర్స్ తీసుకోను, నేను వెనకకు తీసుకోను. దేవునికి నేను మాట ఇచ్చాను. బలి సమర్పించడానికి సిద్ధమయ్యాడు. కత్తిని పైకి లేపాడు. ఈసాకుపై వేసే సమయంలోనే నా దేవుడు ప్రత్యక్షమై, అబ్రహామా, ఇందును బట్టి నీవు నిజంగా దేవునికి ఎంత భయపడుతున్నావో నేను చూస్తున్నాను. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక కన్న తండ్రికి కుమారుడికి మధ్య ప్రేమానురాగములు ఎంతో ఉన్నాయి. తన కుమారుని ప్రాణానికి ప్రాణంగా పెంచాడు, తన ప్రాణంగా ఎంచాడు. అటువంటి ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడంటే అబ్రహాం యొక్క జీవితంలో దేవునికి ఎంతగా భయపడే వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. అందుకే నా దేవుని యొక్క వాక్యం తేటగా చెప్పబడుతుంది, అబ్రహాం యొక్క సంతతిని దేవుడు ఆకాశ నక్షత్రాల వలె దేవుడు ఆశీర్వదించి హెచ్చించాడు. ఆమేన్, హల్లెలూయా. నిజంగానే దేవునికి భయపడే భయం అంటే ఏంటి? దేవునికి లోబడడం,
దేవునికి లోబడే జీవితం మనలో ఉన్నట్లయితే నిశ్చయంగా మనం తృప్తి కలిగిన జీవితం జీవించగలం. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, భయపడకు. ఈరోజు నా యేసు నీ జీవితంలో తృప్తికరమైన జీవితాన్ని నీకు అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఒక కార్యాన్ని మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఒకరోజు యేసుక్రీస్తు అరణ్య ప్రాంతంలో 3 రోజుల కూడికను ఏర్పరిచాడు. వేల కొలది ప్రజలంతా కూడికకు వచ్చారు. 3 రోజులు ఉపవాస ప్రార్థనలు అయిపోయాయి. యేసు ప్రభు వారిని 3వ రోజు ఉపవాసంతో వారిని ఇంటికి పంపించడం మంచిది కాదు, వాళ్ళు సోలిపోతారని చెప్పి వారికి ఆహారం ఇవ్వండి అని చెప్పి అక్కడున్న వాళ్ళతో శిష్యులతో చెప్పాడు. శిష్యులు అంటున్నారు, మా దగ్గర ఏముందయ్యా వాళ్ళకి ఇవ్వడానికి? డబ్బు లేదు, ఏమీ లేదు. డబ్బు లేకుండా ఏ విధంగా వారికి ఆహారం పెట్టగలమని చెప్పి అడిగారు. వెంటనే యేసు ప్రభు అన్నాడు, జన సమూహాన్ని చూసి మీలో ఎవరి దగ్గరైనా ఏదైనా ఉంటే తీసుకురండి అని చెప్పి. ఏ వ్యక్తి ముందుకు రాలేదండి. దేవుడు చెప్పిన మాటకు ఏ వ్యక్తి ముందుకు రాలేదు. కానీ ఒక చిన్న పిల్లవాడు తన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలను తీసుకుని వచ్చి యేసయ్య చేతిలో పెట్టాడు. అతడు పెడుతూ ఒక మాట చెప్పాడు, నా దేవా, ఇది నా చేతిలో ఉన్న 5 రొట్టెలు 2 చేపలు. ఈ 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని నేను మా కుటుంబం తినాలని ఆశపడ్డాను. నాకు సరిపోతాయి అనుకున్నాను. కానీ ఇప్పుడు ఎవ్వరూ మీకు ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఎవరు మీ చేతిలో జీవితాన్ని సమర్పించుకోవడానికి ఒకరు ముందుకు రాలేదు. నేను నా జీవితాన్ని మీకు సమర్పించడానికి సిద్ధపడి ఉన్నాను. నాకు ఆకలి ఉంది. 3 రోజులుగా నాకు ఆకలి ఉంది. కానీ ఈ ఆకలి కూడా నేను తట్టుకొని ఈ ఆహారాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. ఎందుకో తెలుసా? ప్రజలందరూ తృప్తికరంగా ఉండాలంటే నేను ఏదో ఒకటి చెల్లించాలి. ఈ బాలుడు ఆ యొక్క రొట్టెను చేపలు ఇచ్చిన వెంటనే దేవుడు ఆ రొట్టెను చేపలను పట్టాడు, చేతిలో పట్టాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ బాలుడు యేసయ్య చేతిలో ఇచ్చింది తన జీవితానికి కూడా. చిన్న పిల్లవాడు 3 రోజులుగా ఉపవాసం ఉన్నాడంటే ఖచ్చితంగా సోలిపోయే పరిస్థితే. అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆ వ్యక్తి దేవునికిని ప్రజలందరూ తృప్తిగా ఉండాలని దేవుని చేతులు అప్పగించాడు. దేవుడి చేతులు అప్పగింపబడిన ఆ యొక్క రొట్టెను దేవుడు ఆకాశం వైపు కన్నెత్తి ఆశీర్వదించాడు. వాటన్నిటిని పంచిపెట్టమని చెప్పాడు. వారందరూ భుజించారు. బైబిల్ వాక్యం తేటగా చెప్పబడుతుంది, పురుషులు మాత్రం 5,000 మంది. అంటే స్త్రీలు ఎన్ని వేల మంది ఉంటారో ఆలోచన చేసి చూడండి. పిల్లల సంఖ్య ఎన్ని వేలు ఉంటారో ఆలోచన చేసి చూడండి. నేను అనుకుంటున్నాను సుమారు 20,000 మంది ఉంటారని ఆలోచన చేస్తున్నాను. వీరందరూ తృప్తిగా తిని తరువాత 12 గంపలు మిగిలి ఉన్నది కూడా మనం చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీకు ఒక శుభవార్త చెప్పాలని ఆశపడుతున్నాను. యేసయ్య చేతిలో మీరు ఏది ఇచ్చినా సరే అది ఆశీర్వదింపబడుతుంది. ఆమేన్. అంతేకాదు జీవితాలు తృప్తి పడతాయి. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య మీ దగ్గర ఏం కోరుకుంటున్నాడు? మీ డబ్బు, మీ బంగారు, మీ ఆస్తులు, అంతస్తులు నా దేవుడు మీ దగ్గర కోరుకోవడం లేదు. ఆయన కోరుకునేది ఒకటి మాత్రమే, నీ హృదయం. నీ హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరుడా సహోదరి, నీ జీవితంలో సంతృప్తికరమైన జీవితం లేక వేదనతో ఉన్నావా? అయ్యా, తృప్తి లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను. పనిచేసే స్థలంలో తృప్తి లేదు, చదువులో తృప్తి లేదు, వివాహ విషయంలో తృప్తి లేదు, భార్య పిల్లలు సంబంధం లేని తృప్తి లేని జీవితాన్ని జీవిస్తున్నానయ్యా, వేదనకరమైన జీవితాన్ని జీవిస్తున్నానయ్యా, మా కుటుంబంలో తృప్తిగా ఉండాలంటే ఏం చేయాలి అని అనుకుంటున్నావా? ఒకే ఒక కార్యం అండి, మీ జీవితాన్ని యేసయ్య చేతులు అప్పగించండి. మీ జీవితాన్ని యేసయ్యకు సమర్పించి చూడండి. ఇకపైన నేను కాదు, నాలో క్రీస్తు బ్రతుకుతున్నాడని చెప్పి మీ జీవితాన్ని దేవునికి సమర్పించండి. మీ హృదయాన్ని యేసయ్య చేతికి అప్పగించండి. పాడైపోయిన మీ హృదయాన్ని ఆయన నూతన పరుస్తాడు. వేదనతో ఉన్న మీ కుటుంబాన్ని, దరిద్రతలో ఉన్న మీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అందరి ఎదుట తృప్తికరమైన జీవితాన్ని మీకు ఇస్తాడు. ఆమేన్. నా దేవుడు నిన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తాడో తెలుసా? గిల్లి గిల్లి ఆశీర్వదించే దేవుడు కాదయ్యా, ఆయన అత్యున్నతంగా నీకు ఇచ్చే దేవుడయ్యా. నా ప్రియ సహోదరుడా, ఈ కార్యక్రమం ద్వారా నా దేవుడు ప్రత్యేకించి నీతో మాట్లాడుతున్నాడు. తృప్తి లేని నీ జీవితంలో ఈరోజు నీకు తృప్తి కల్పింపజేసి నిన్ను ఆశీర్వదింపజేయాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో కూడా అయ్యో నాకు తృప్తి లేని జీవితంలో ఉన్నానని చెప్పి వేదనతో ఉన్నావా? యవన సహోదరుడా, నీ జీవితం ఎందుకు యేసయ్యకు సమర్పించకూడదు? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు నీ జీవితాన్ని యేసయ్యకు సమర్పించకూడదు? నీ జీవితాన్ని యేసయ్యకు ఇచ్చి చూడు, ఎంత ఆశీర్వాదంగా ఉంటుందో, ఎంత తృప్తికరంగా ఉంటుందో చూడు. ఇతరులకు తృప్తి కల్పించే చేసే ఆశీర్వాదాన్ని నీ ద్వారా దేవుడు ఆశీర్వదింపజేస్తాడు. నా ప్రియ సహోదరుడా, నా యవ్వన జీవితంలో నా జీవితాన్ని యేసయ్య చేతులు అప్పగించాను. ప్రభువుకి పైన నేను కాదయ్యా,
నీవు జీవించాలి, నాలో నీవు మహిమ పడాలని చెప్పి దేవునికి సమర్పించాను. ఈరోజు అనేక వేల మందికి ప్రజలకు ఆశీర్వాదకరంగా దేవుడు నన్ను ఉంచున్నాడు. అనేకులు ఆశీర్వదింపబడడానికి ఒక పాత్రగా దేవుడు నన్ను ఉంచున్నాడు. కారణం ఏంటో తెలుసా? నా జీవితం ఆయన చేతిలో పెట్టాను. నా జీవితాన్ని ఆయన చేతిలో పెట్టాను. నా హృదయాన్ని ఆయన చేతిలో పెట్టాను. అందుకే నా దేవుడు ఆశీర్వదించాడు. వేల మంది ప్రజలకు టీవీ కార్యక్రమాల ద్వారా, స్వార్థ కూడికల ద్వారా, అనేక విధమైన కూటముల ద్వారా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అనేకులను స్వస్థపరుస్తూ, గాయపరచబడిన హృదయాలను, వేదనపరచబడిన హృదయాల్ని ధైర్యపరుస్తూ ఈ కూడికల ద్వారా, ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? యవ్వన ప్రాయంలో ఉన్న నా జీవితాన్ని యేసయ్యకి ఇచ్చాను. యేసయ్య నేను కాదయ్యా, నా జీవితం కాదయ్యా, నీ కోసం నేను బ్రతకాలి అని చెప్పి యేసయ్య చేతిలో పెట్టాను. అందుకే యేసయ్య నా జీవితాన్ని ఆశీర్వదించి ఈరోజు సంతృప్తికరమైన జీవితాన్ని నాకు అనుగ్రహించాడు. ఈరోజు పరిచర్య చేస్తున్న నా జీవితంలో తృప్తికరంగా ఉంటున్నాను. కారణం ఏంటో తెలుసా? నా జీవితం యేసయ్య చేతిలో ఉంది. ఈరోజు మీ జీవితం ఎవరి చేతిలో ఉందో ఆలోచన చేసి చూడండి. మీ జీవితం తృప్తి లేని జీవితం ఉన్నట్లయితే మీరు ఈరోజు ఈ క్షణం మీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించండి. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు. ఈరోజు మీకోసం, ప్రత్యేకించి మీకోసం నేను ఒక ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు నిశ్చయం మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. పరిశుద్ధ తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులకు మీ అత్యున్నతమైన కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వాక్యం తేటగా చెప్పబడుతుంది. యెహోవాకు భయభక్తులు కలిగి ఉండుట కలిగిన వారికి దేవా నీవు తృప్తికరమైన జీవితాన్ని అనుగ్రహించువాడవని, ఏ అపాయము లేకుండా వారిని ఆశీర్వదించి దేవుడవని మేము చూస్తున్నాం. అంతేకాదు ప్రభువా, మీ చేతికి తమ జీవితాలను అర్పించే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే దేవుడవని, వారి ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చే దేవుడవని చూస్తున్నాం తండ్రి. ఈరోజు యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి వారి జీవితంలో ఒక నూతన ఆశీర్వాదం వారికి అనుగ్రహించండి. ఒక నూతనమైన కార్యాలు వారికి చేయండి. తృప్తి లేని ప్రతి వారి జీవితంలో సంతృప్తికరమైన జీవితం వారికి యేసు నామములో అనుగ్రహించండి. యేసు నామములో అనుగ్రహించండి. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబంలో మీ ప్రసన్నత, ప్రతి కుటుంబంలో మీ ఆశీర్వాదం వారికి కలుగునుగాక. యేసు నామములో తండ్రి, ఆమేన్.